నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో నిలబడిన వినాయకుడు నల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1లో ఇక్కడ నుండి ఈ భాగం నుంచి ఈ భాగం వరకు అల్లే విధానం షేర్ చేశాను. ఒక షీట్ వెళ్ళే ఎందుకండి ఇలా ఒక షీట్ వెళ్ళే రెడీ చేశాను పార్ట్ 1లోను. ఏమేమి మెటీరియల్ కావాలి, మొత్తం బొమ్మ అల్లుకుంటానికి అనేది పార్ట్ 1 చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నో నెంబర్ బీడ్స్ ఉపయోగించాను అనేది అంతా పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 ఈ వీడియోకి వచ్చేసేయండి, ఓకేనా. ఇంకా ఇప్పుడైతే వెనక పార్ట్ అల్లే విధానం, బాడీ పార్ట్లో ఈ పై భాగం అల్లే విధానం షేర్ చేస్తాను. ఈ వీడియోకి మనకు కావాల్సిన మెటీరియల్ అండి గోల్డ్ బీడ్స్, వైట్ బీడ్స్ మాత్రమే సరిపోతాయి. ఇంకా టైం ఉంటే ఇంకొంచెం ముందుకెళదాం, ఓకే అండి. ముందుగా నీడిల్ తీసుకుని డబల్ ఎక్కించుకోండి, సింగిల్కి నాట్ వేసేయండి. ముందుగా 4 బీడ్స్ గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 ఇలా 4 బీడ్స్ తీసుకోవాలి. ఈ నాట్ని ఇలా ఈ చేతితో పట్టుకుని ఇలా పెట్టుకుని ముందుకు తీసుకొచ్చేయండి. ఫస్ట్కి 4 బీడ్స్ ఫస్ట్కి తీసుకొచ్చేయండి. ఇలా టైట్గా పెట్టేసేయండి. 4 బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3. నెక్స్ట్ ఈ బీట్లో నుంచి ఈ 2 బీట్స్లో నుంచి బయటకు వచ్చేయాలి. కొంచెం టైట్గా లాగేసేయండి, ఓకే అండి. నెక్స్ట్ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా మరలా ఈ బీట్లో నుంచి బయటకు వచ్చేయాలి. మనకి మధ్యన వైర్ అనేది కనిపించకూడదు, ఓకేనా. అలా వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కానీ వైర్ అనేది కనిపిస్తుంది. మరలా అక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా 4 వేసాను ఇప్పటికి. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా పైకి తీసుకొచ్చేయటమేనండి నీడిల్ని. మరలా 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి వచ్చేయాలి. టైట్గా ఉండాలండి, లూజుగా ఉండకూడదు. కొంచెం లూజ్ ఉన్నా కవర్ చేయొచ్చు కానండి పూర్తిగా వైరు కనిపించే అంత లూజ్ ఉంటే మాత్రం కవర్ చేయలేము, ఓకేనా. 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఇక్కడికి ఈ 2 బీట్స్లో నుంచి పైకి వచ్చేద్దాం. ఇలా టైట్గా లాగేసేయాలి. 1 2 3 4 5 6 7 వేసేసాం. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళ్దాము. ఇదిగోండి ఇలా 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 అడ్డంగా పెట్టుకోండి ఎదురుకి. ఫస్ట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ 7 బీట్స్ ఉన్నాయి మనకి గోల్డ్ బీట్స్. ఫస్ట్ బీట్కి వేస్తున్నాను. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా 3 + 1 4. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గోల్డ్ బీట్, 1 వైట్ బీట్, 2 బీట్స్ యాడ్ చేయాలి. 2 + 2 4. ఇక్కడ గోల్డ్ బీట్, వైట్ బీట్ ఉంది, 2 వైట్ బీట్స్ యాడ్ చేయాలి. పక్క బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. మనకి ఎమ్మటెమ్మటే తీసుకెళ్ళిపోవచ్చు అండి, కొంచెం అలవాటు పడిపోతే తీసుకెళ్ళిపోవచ్చు. ఇలా 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయటమేను. ఇలా పక్క బీట్లోకి కూడా ఎమ్మటే తీసుకెళ్ళిపోండి. ఇలా ఇంకా 2 బీట్స్ యాడ్ చేసేయండి.
2 beads. ఈ స్టెప్లో లాస్ట్ బీట్కి వచ్చేసామండి. ఇలా సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోవటానికి నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాం. చూసారు కదా, ఇలా మొత్తం వైట్ యాడ్ చేసేసాం. మరలా ఇటుకు తిప్పుకుందాము. ఫస్ట్ బీట్లోకి తీసుకెళ్ళిపోదాము. స్టార్టింగ్ కాబట్టి 3 బీట్స్ యాడ్ చేయాలి. 1 బీట్ ఉంది, 3 తీసుకోవాలి. సెకండ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. టూ బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ వైట్ బీట్స్ యాడ్ చేయాలి. ఒక బీట్లోకి తీసుకెళ్ళిపోవటమేను. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేసేటివేనండి. ఎలాగో ఇది 4 బీట్ మెథడ్ అనమాట. అల్లిక ఈజీగా ఉంటుందండి. అల్లిక మాత్రం ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలా లాస్ట్కి వచ్చేసాను. 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఓకే అండి, ఇప్పుడు మనం 3 స్టెప్స్ అయితే వేసేసామండి. థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాము. మీకు వచ్చిన అల్లికే కదండి ఇదంతా. 4 బీట్ మెథడు. ఇలా మొత్తం వైట్ బీట్స్ వేసుకొచ్చేయండి. ఇక్కడ ఇంకా 4 స్టెప్స్ వేయండి వైట్ బీట్స్. ఓకేనా, 1 2 3 4 5 6 7 ఈ 7 బీట్స్కి ఇప్పుడు 1 2 3 వేసాం. 4 5 6 7 వేసేయండి. నేను వేసేస్తా, మీతో మాట్లాడుతూ ఫాస్ట్గా వేసేస్తా, మీరు వేసేయండి. వీడియో స్కిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసేసుకోవచ్చు. ఓకేనా, బీడ్ వర్క్ గురించి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ గురించి టైం వేస్ట్ కాకుండా నేను మీతో మాట్లాడతా, నేను ఫాస్ట్గా అల్లేస్తా. ఓకే అండి, నేను మొత్తం అల్లేసిన తర్వాత చివర్లో ఆపుతా. ఓకే అండి, వేసేయండి, నేను వేసేస్తా. ఫస్ట్ మాత్రమే స్టార్టింగ్ 3 తీసుకోండి, 2 బీట్స్ యాడ్ చేసేయండి, అయిపోతుంది ఈ లైన్. మరలా తిప్పుకోండి, స్టార్టింగ్ 3 యాడ్ చేయండి, 2 బీట్స్ యాడ్ చేసుకోండి, మొత్తం అలా అల్లుకొచ్చేయండి. ఓకే అండి, ఇప్పుడు మనం 4th స్టెప్ స్టార్ట్ చేస్తున్నాం. నేను చేసేస్తున్నాను, మీరు వేసేయండి. బీడ్ వర్క్ గురించి మీతో మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. మన ఛానల్లో కూర్చున్న వినాయకులు కూడా ఉన్నారండి అల్లే విధానము. అవి అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లుకోండి, చాలా ఈజీగా ఉంటాయి. అవి కూడా చిన్నవి ఉన్నాయండి. ఒకటైతే కొంచెం పెద్ద వినాయకుడు ఉన్నారు, మిగతావన్నీ కూడా కొంచెం చిన్న వినాయకుడులే ఉన్నారనమాట. చక్కగా ఎలుకుంది, మందార పూలు ఉన్నాయి, కుడుములు ఉన్నాయి. ఒక సెట్టుగా అల్లుకుంటే బాగుంటాయండి. చిన్న దీపారాధన కుందులు ఇలా ఒక సెట్టుగా అల్లుకుంటే మనకి బొమ్మల కొలువులో పెట్టుకోవాలనుకున్నా, లేదు అంటే డెకరేషన్గా మన ఇంట్లో అలంకరించుకోవాలి అనుకున్నా బాగుంటాయి అన్నమాట. బీడ్ వర్క్ కొంచెం ఖర్చు తక్కువ అండి, కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది బీడ్ వర్క్కి మాత్రం. ఖర్చు ఏముందండి, మనం మొత్తం మీద ఒక 2000 రూపాయలు, 1000 రూపాయలు బీడ్స్ తీసుకొచ్చుకున్నాం అనుకోండి, మొత్తం చాలా ఐటమ్స్ అవుతాయండి. మనకి కిచెన్ వేర్ ఐటమ్స్ ఉన్నాయి, అవి 100 గ్రామ్స్, ఇవి ఒక 100 గ్రామ్స్ తెచ్చుకోండి. కొత్తగా అల్లిక స్టార్ట్ చేసేవాళ్ళు ముందు కిచెన్ వేర్ ఐటమ్స్తో స్టార్ట్ చేయండి. అబ్బా, అల్లిక అవి ఫాస్ట్గా అయిపోతాయి. అసలు అల్లికంటే మాకు అవగాహన లేదు అనుకున్న వాళ్ళు ముందు కిచెన్ వేర్ ఐటమ్స్ అలా స్టార్ట్ చేయండి. 1 లేయర్ అల్లిక, ఫర్నిచర్స్ ఇవి ఉన్నాయి. ఎందుకంటే మనకి వర్క్ చిన్నగా ఉంటుంది, చక్కగా ఒక వస్తువు రెడీ అయిపోద్ది. బీట్ వర్క్లోనండి 1 లేయర్ అల్లిక, 2 లేయర్ అల్లిక ఇలా. ఇది 4 బీట్, దీన్ని చాపల్లిక కూడా అంటారనమాట. ఇప్పుడు మనం అల్లే అల్లికని చాపల్లిక అంటారు, ముద్దల్లిక అంటారు. ఎంత షీట్ అయినా మనం ఇలా అల్లుకోవచ్చు అనమాట. అందుకని దీన్ని చాపల్లిక అంటారనమాట. ఓకేనా, అందుకని చెప్పేసి కొత్తగా అల్లేవాళ్ళు పెద్ద వాటి జోలికి రాకుండా ఫస్ట్ చిన్న వాటి దగ్గరికి వెళ్ళారనుకోండి, అవి అల్లుతూ ఉంటే మీకు అలవాటు పడిపోతారు బీడ్ వర్క్లో. మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, చాలాసార్లు కామెంట్ చేశారు, నేను ఆన్సర్ చేశాను, మరలా కూడా కామెంట్ చేశారు. పద్మగారు, నేను బీడ్స్ తెచ్చుకున్నానండి, నాకు అల్లుతానికి బయటికి తీస్తున్నాను, కూర్చుంటున్నాను, నాకు రావట్లేదు అల్లిక, నేను తీసేస్తున్నానండి, ఇంకా అల్లలేకపోతున్నాను అని చెప్పేసి
మరలా కామెంట్ చేశారండి. నేను వారికి ఆన్సర్ కూడా చేశాను, 2-3 వీడియోల్లో కూడా చేశానండి. ఏమని చేశానంటే ఆన్సర్ అయితే చెప్తాను వినండి. ఎవరైనా సరే ఈ బీడ్ వర్క్ అనేది మనకి హ్యాండ్ వర్క్ అండి. అంటే మనస్సుకి కూడా ఆహ్లాదం ఇస్తుంది, ప్రెషర్ ఉండదనమాట. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఎక్కువ సమయం తీసుకున్నా మనకి ఎక్కువ రోజులు అనేది ఈ వర్క్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన మనసు ఆహ్లాదంగా ఉండటం కోసం అల్లుకుంటున్నాము. ప్లస్ ఇంకొకటి, ఒకళ్ళతో మనకి పొత్తుండదు. వాళ్ళు అంటారే వీళ్ళు అంటారే మనల్ని అనేది ఉండదు. మన వరకు మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ బీడ్ వర్క్ ఆ ప్రత్యేకత అయితే ఉన్నదనమాట. నెక్స్ట్ ఆన్సర్ చేస్తాను చూడండి. వారు అడిగిన క్వశ్చన్కి మీరు బీడ్ వర్క్ రావట్లేదు అంటున్నారు కాబట్టి అసలు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఇంట్లో పని ఉన్న అంతా చేసేయండి. వంట పని మొత్తం, ఇంటి పని మొత్తం, నాకు ఇప్పుడు పని లేదు, నేను ఖాళీగా ఉన్నాను అని మీ మనసుకి అనిపిస్తేనే బీడ్ వర్క్ తీయండి. లేదు అనుకోండి, మనకేమవుతుందంటే ముందు అరే వంట అవ్వలేదు, ఇంకా ఆ పని మిగిలిపోయింది, ఈ పని మిగిలిపోయింది మనకి అనిపించింది అనుకోండి, మనకి వర్క్ మీద శ్రద్ధ కలగదు. మెయిన్ ఎంతసేపటికి మన ఆడవాళ్ళకి ఏంటంటే అండి, పని అనేది ఉంటే అరే ఆగిపోయింది, వంట పని ఆగిపోయింది, బట్టలు ఈ గిన్నెలు తోమటము ఇవన్నీ ఆగిపోతున్నాయి ఎలా అనేసి మనకు అనిపిస్తుంది. అందుకని మీరేం చేస్తారంటే అస్సలు నాకు పని లేదు, నేను ఖాళీగా ఉన్నానని మీ మనసుకు అనిపిస్తే అది కూడా మన భోజనమో టిఫినో ఏదో ఒకటి కూడా తినేసేయండి. ఫస్ట్ తినేసి పొట్టను మాత్రం ఖాళీగా పెట్టుకోకుండా చక్కగా ముందు అప్పుడు బీడ్ వర్క్ కావలసిన మెటీరియల్ తీసుకుని కూర్చోండి. సూది, వైరు, పూసలు ఇవన్నీ కొంచెం తీసుకోండి. ఫస్ట్ తీసుకుని బేసిక్ క్లాసెస్ ఉన్నాయి మన దానిలో. ఆ లింక్ పెట్టమంటే నేను పెడతానండి. కొత్తగా అల్లిక నేర్చుకునే వాళ్ళకి అది చూడండి, చూసి స్టార్ట్ చేయండి. అల్లిక ఒకసారితో రాదండి, లూజ్ వస్తుంది, ఎలా వేయాలో తెలియదు, గజిబిజి గందరగోళంగా ఉంటుందండి. ఫస్ట్ అలా 2-3 సార్లు వెయ్యండి, ఇప్పండి, ఇప్పుతూనే ఉండండి. ఏం ఇబ్బంది అయితే లేదు మనకి. అన్ని పనులు ఒకేసారి రావన్నమాట. కొంచెం అల్లుతూ ఉంటేనే మనకి వస్తాయి అన్నమాట. ఇంకా మీరు అల్లేసిన తర్వాత ఇవాళ వర్క్ లూజుగా ఉంది అనిపించింది అనుకోండి, ఆపద్దు మీరు. అరే ఏంటి ఇంకా మనకు వర్క్ రావట్లేదు అనేది అసలు అనుకోవద్దు మీరు. అలా 2 times 3 times ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు అప్పుడు అల్లిక తప్పనిసరిగా వస్తుందండి. మీకు శ్రద్ధ అనేది మీకు ఉంది కాబట్టి కొంచెం 2 days ఇబ్బంది పడ్డా మీకు ఇంకొక 3వ రోజు మాత్రం మీకు అల్లిక వస్తుంది. ఫస్ట్ అసలు వీడియోని చూడండి, నేను ఎలా వేస్తున్నాను, 4 బీడ్స్ని ఎలా తీసుకుంటున్నాను, ఏ బీడ్ ఎక్కడ, నా చెయ్యి ఎక్కడుంది, ఇవన్నీ మీరు గ్రహించండి. అప్పుడు అల్లుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అల్లిక అనేది మనకండి ఇది బీడ్ వర్క్ ఎలా ఉంటుందంటే అలవాటు అయ్యేదాకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలవాటు అయిందంటే వర్క్ను వదలలేమండి. దానిలో ఉన్న కిటుక్కు కనుక్కున్నాం అనుకోండి, అసలు బీడ్ వర్క్ను వదలలేం. కామెంట్ చేయండి అబ్బా, ఇప్పుడు అల్లుతున్నారు కదా మీరు, అవునా కాదా నేను చెప్పినవన్నీ కామెంట్ చేయండి. నెక్స్ట్ అండి ఇంకొకటి, చిన్నవి అల్లుకున్న తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి బొమ్మకి, ఆంజనేయ స్వామి బొమ్మకి అల్లటానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే అవి కొంచెం డబల్ లేయర్ అల్లికలు, ప్లస్ కొంచెం ప్రాజెక్ట్ పెద్ద వర్క్. అసలు వెంకటేశ్వర స్వామి వర్క్ అంటేనే ప్రాజెక్ట్ పెద్దదనమాట. అందుకని కొంచెం చిన్నవి అల్లుకున్నాక ఏనుగులు, కుక్క పిల్లలు ఇవి ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళండి, అవి అల్లండి. అవి అల్లిన తర్వాత ఇంకా 1 by 1 అండి. మనం బుక్ని చదవలేం కదా ఒకేసారి. ఆ నుంచి నేర్చుకుని, అక్షరాలు నేర్చుకుని, చిన్న వర్డ్స్ నేర్చుకుని, తర్వాత చిన్న పారాగ్రాఫులు నేర్చుకుని బుక్ చదువుతూ, అంటే ఒక లైన్ చదవాలి, దాని పారాగ్రాఫులు చదవాలి, మరలా పేజీ చదవాలి, బుక్ చదవాలి. ఎంత ఉందండి. అట్లాగే మనం చిన్నగా స్టార్ట్ చేసుకుని మొత్తం అల్లుకోవచ్చు అనమాట. నేను చెప్పిన విధంగా మీరు చిన్న అల్లికలు అల్లుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇవన్నీ ఉన్నాయి కదా మన ఛానల్లో, అప్పుడు వాటి జోలికి వెళ్ళండి. అప్పుడు మీకు ఈజీగా అల్లిక వచ్చేస్తుంది. ఇంకొకటి, అసలు శ్రమ అనిపించదండి ముందు అల్లిక. మనం అల్లేటప్పుడు శ్రద్ధ అనేది ఉంటే మాత్రం, అల్లాలి నేను అనే శ్రద్ధ అనేది ఉంటే అల్లిక రాదు అనేది లేదండి. బీడ్ వర్క్ మాత్రం చక్కగా వస్తుంది, మనకి ఇబ్బంది కూడా పెట్టదు. ఒకటి పర్ఫెక్ట్ వర్క్ అండి. ఇప్పుడు పెయింట్ అనుకోండి, మనం ఒక చాట్ ఎక్కడన్నా ఏదన్నా రంగు బడ్డ ఏదన్నా వేసినా మళ్ళీ పక్కన సేమ్ కొంచెం అటో ఇటో పువ్వులేనో ఏదో వేసేస్తాం. కానీ బీడ్ వర్క్ మాత్రం ఒక్కటి తప్పు వేసాము అంటే మనం ఇప్పాల్సిందే పర్ఫెక్ట్ వర్క్ అనమాట.
పర్ఫెక్ట్గా ఉండాలి. మనం దాన్ని కవర్ చేసడానికి వీలు పడని వర్క్, బీడ్ వర్క్. ఓకేనండి. పూర్వకాలం నాటి వర్క్ అండి. ఇవి మనం కనిపెట్టింది ఏం కాదు. నేను చెప్పినట్టుగా మీరు పాటించండి. కొత్త వాళ్ళు చక్కగా చాలా అల్లుకుంటారు. ఓకే అండి. ఆన్సర్ అయితే చేసేసాను. ఇది మనం కనిపెట్టిన వర్క్ ఏం కాదు కదండి. పెద్దల నాటి వర్క్, పూర్వీకుల నాటి వర్క్. కాకపోతే అప్పుడు బీడ్స్తోనో ప్లాస్టిక్ వచ్చాయి. ఇప్పుడు మనకు మార్కెట్లో రంగురంగులు వస్తున్నాయి అన్నమాట. పెద్ద ఖర్చు అయితే తక్కువే కానండి, శ్రమ కొంచెం ఎక్కువే పడుతుంది. టైం అనేది తీసుకుంటుంది. టీవీ సీరియల్స్ మానేసి ఒక అరగంట తీసుకుని మనం అల్లుకుంటానికి ప్రయత్నించండి. మన చేతితో మనకు నచ్చిన కలర్స్ అల్లుకోవచ్చండి. వేసుకుని మన నచ్చిన బొమ్మ అల్లుకోవచ్చు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నాడు పెట్టినవి కూడా ఉన్నాయండి మన ఛానల్లో. చూడండి ప్రీవియస్ వీడియోస్లో. రోజు అంటే మన వీడియోని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఓకే అండి. ఇంకా లాస్ట్కి వచ్చేసానండి. ఈ స్టెప్ ఇదిగోండి, లాస్ట్కి వచ్చేసా. 1 2 3 4 5 6 7 వేసుకోండి. ఇంకా 3 బీడ్స్కి వేసేసేయాలి. మీకు ఏదైనా అల్లుకునేటప్పుడు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. నేను మీకు వీడియో ద్వారానే ఆన్సర్ చేస్తాను. మీరు నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి. మీకు ఆన్సరు దొరుకుతుంది కంపల్సరిగా అండి. కొంచెం అటో ఇటు అయినా మీకు ఆన్సర్ అయితే నేను చేస్తాను. బీడ్ వర్క్కి సంబంధించి డౌట్స్ మాత్రమే అడగండి. ఓకేనా. ఇలా అల్లుకునేటప్పుడు కానీ ఏ బీడ్స్ పడతాయండి ఎలా అనేసి. ఇప్పుడు మనం అల్లుకునే బీడ్స్ వచ్చేసి మరలా గుర్తు చేస్తున్నాను మీకు. 6 mm సైజ్ అనమాట. అంటే కొంచెం మనకి బొమ్మ పెద్దదే వస్తుంది అనమాట. మనకు కొంచెం పెద్దది అయితేనే బాగుంటుందండి. బొమ్మల కొలువుల్లో పెట్టుకున్న మరీ అల్లటానికి కష్టపడుతున్నాము. మరీ చిన్నవి 2 mm 3 mm తీసుకున్నాం అనుకోండి, కొంచెం బొమ్మే వచ్చేస్తుంది. కాబట్టి మనకి చూస్తానికి మరీ చిన్నగా అనిపిస్తుంది. ఓకే అండి. వేసేసాము. ఇదిగోండి, ఇంకా ఈ షీట్ని పెట్టుకుని ఇలా చూసుకోండి. ఇలా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఇవి కూడా చూడండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 మొత్తం 7:7 రేషియోలో మనకి ఉంటుందన్నమాట. ఇది సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా పెట్టుకుని చూసుకోండి. ఇలా కరెక్ట్గా సెట్ అవ్వాలండి. బీడ్ ముందు బీడ్ రావాలి. గోల్డ్ బీడ్ ఇక్కడ ఉంది. ఈ రెండు ఇలా మీరు సెట్ చేసుకోండి. ఇటు 4 వైపులన కరెక్ట్గా ఉందో లేదో ఇలా సెట్ చేసుకోండి. మనము ఈ సైజు ఫ్రంట్ ఏ సైజు అయితే అల్లుతున్నామో అదే సైజు వెనక భాగం కూడా మనకి రావాలి. ఒక షీట్ అల్లి. ఓకేనా. ఇలా అల్లేసేయండి. ఓకే అండి. ఇంకా జాయింట్లు ఇచ్చేసేద్దాము. ఇదిగో ఇలా 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 7:7 రేషియోలో షీట్ అనమాట. ఇది కూడా 7:7. ఎటు చూసినా మనకి 4 భాగంలో సమంగా రావాలి. ఓకే అండి. ఇదిగోండి, ఇలా పెట్టేసుకోండి. ముందు మనము ఇటు ఇచ్చేద్దాం. ఇదిగోండి, ఇలా పెట్టుకోండి. జాయింట్కి కరెక్ట్గా చూసుకోండి. మనకి ఎక్కువ ముళ్ళు వచ్చినాయోనో లోపలికి పంపించేసేయండి. మనకి ముళ్ళు కనిపించేదంతా చక్కగా లోపల భాగానికి షీట్ పెట్టుకోండి. ఇలా ముడులు లేదోనో ఇలా పెట్టుకోండి. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా. ఇక్కడ ఒక 1 బీడు ఉంది. ఇక్కడ 2 బీడ్స్ ఇక్కడ ఉన్నాయి. వైట్ బీడ్ తీసుకోండి. ఎక్కడ గోల్డ్ వేయాలో వైట్ వాడతాము. ఒకసారి చూడండి. ఇక్కడ వైట్ బీడ్. వన్ బీడ్ యాడ్ చేసాము. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ తీసుకొచ్చేసాము ఈ బీడ్లోకి నీడిల్ని. మరలా ఈ బీడ్లోకి. ఓకే అండి. ఇలా ఆల్రెడీ ఇక్కడ మనకి ఒకసారి చూపిస్తాను చూడండి. కొత్తగా జాయింట్ చేసే వాళ్ళకి తెలీదు. ఇదిగోండి, ఇక్కడ 1 బీడ్ ఉంది ఆల్రెడీ. ఈ షీట్లో 1 బీడు, ఈ షీట్లో 1 బీడు, 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 బీడ్ తీసుకున్నాము. ఈ బీడ్లోకి తీసుకొచ్చాము. ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసాం. మొత్తం 4 బీడ్స్ అయ్యాయి. చూడండి, నేను లాగుతాను, మీకే ఐడియా ఉంటుంది. ఇదిగోండి, ఇలా. ఇదిగోండి, ఈ 2 బీడ్స్ని మనం యాడ్ చేసాం. నేను ఒకటి చూపించేస్తే మీరు వేసేయచ్చు. అప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ బీడ్లో నుంచి అడ్డ బీడ్ని తప్పనిసరిగా మనం ఉపయోగించుకోవాలండి. ఈ బీడ్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడ తీసుకెళ్ళకూడదు. ఈ బీడ్లో నుంచి ఇక్కడి నుంచి ఆపి తప్పనిసరిగా ఇటు వెయ్యాలన్న ఈ బీడ్ని ఉపయోగించండి, ఇటు రావాలన్న ఈ బీడు.
అప్పుడే మనకు జాయింట్లు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈ బీడ్ని తప్పనిసరిగా అడ్డబీడ్ని ఉపయోగించుకోవాలి. ఇలా ప్రతి బీడు ఉపయోగమేనండి. మనం వేసింది ప్రతిదాన్ని మనం ఉపయోగించాలి. కాకపోతే ఒక టైం తీసుకుని ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఇలా. అదే అంటారు చూసారా మన పూర్వీకులు, ఎవరితో ఎప్పుడు పని పడుతుందో ప్రతి మనిషికి ఒక విలువ ఉంటుంది అంటారు చూసారండి. అంతే, ఎప్పుడు ఏ మనిషికి విలువ వస్తుందో మనకి తెలియదు, సమయం నిర్ణయిస్తుందన్నమాట అది. అందుకే ఏ వ్యక్తిని మనం తక్కువ అంచనా వేయకూడదండి. ఓకేనా? ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఈ బీడ్కి విలువ వచ్చింది, మనం వదిలేస్తాం. కంపల్సరీగా ఈ బీడ్కి విలువ ఎప్పుడూనండి మనం సాధ్యమైనంత వరకు ఏం చేస్తామంటే, ఈ బీడ్ ఎందుకు మనకి అనుకుని ఇక్కడి నుంచి ఇలా తీసుకెళ్ళిపోతాం. కానీ ఆ రూట్ వేరుగా ఉంటుంది, ఇంత అందమైతే రాదనమాట జాయింట్. ఈ బీడ్ని తప్పనిసరిగా మీరు ఉపయోగించండి, ఇలా అడ్డబీట్. ఓకే అండి, ఇలా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలా 1 బీట్. ప్రతి మనిషితోనూ మనకి పని పడుతుందండి. ఏ వ్యక్తిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువగా చూడకూడదు. ఆ వ్యక్తితోనే పని పడిపోద్ది మనకి మళ్ళీ. అట్లాగే బీట్ వర్క్ అంతేనండి, దేన్ని మనం వదలకూడదు. చక్కగా దేని విలువ దానికి ఇచ్చుకుంటూ ముందుకెళ్ళిపోతే మనకు అందమైన వస్తువు అనేది మనకి రెడీ అవుతుంది. చక్కగా ఇలా చూసారు కదా, మనకేంటంటే పొట్టు అనేది వస్తుంది అనమాట. ఈ మధ్య బీడ్ని దీనికి ఇక్కడ కలుపుతున్నాము, దీనికి ఇక్కడ కలుపుతున్నాం. మనకి పొట్టు అనేది చక్కగా నీట్గా ఉంటుంది. ఇలా కొంచెం లేట్ అయినా అండి నిదానంగా వేసుకోండి. టైం అనేది అయితే మనకి అందరికీ తెలిసిందే కదండి, బీడ్ వర్క్ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. కానీ నీట్గా వేస్తే బొమ్మ మాత్రం నీట్గా తయారవుతుందండి. మనం అల్లుకునేది ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇక్కడికి మనకి వైర్ అనేది అసలు ఎక్కడా కనిపించటం లేదు చూసారా. ఇవి అల్లికలోనే వెళ్ళిపోతుంది కానీ మధ్యన ఎక్కడా వైరు కనిపించలేదు. అదండి బీడ్ వర్క్లో ఉన్న ప్రత్యేకత. మనం అల్లుతాం కానీ అల్లటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇక్కడ ఆపండి. ఇదిగోండి ఇక్కడ 2 గోల్డ్ బీడ్స్ వచ్చాయి చూసారా. ఈ పైన ఇక్కడ వేసాం కదా నడుముకి, ఇక్కడ కూడా గోల్డ్ తీసుకోండి. ఇక్కడ ఏ కలర్ అయితే వేస్తారో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా ఇక్కడ వేసేసాము. మరలా తీసుకొచ్చేసి ఈ బీట్లోకి అటుకి కలపాలి, మధ్య బీటికి ఇటుకి కలపాలి. లాస్ట్ ఈ స్టెప్లో లాస్ట్ ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ తీసుకుందాము లాస్ట్. ఇలా ఓకే అండి, ఇదిగోండి చక్కగా ఒక షీట్ ఇక్కడికి తీసుకొచ్చేసి నాటు వేసేద్దాం. ఇక్కడికి అయిపోద్ది మనకి తేలికగా. ఎక్కడికక్కడికి మనం వర్క్ని అవజేసేయాలండి, అప్పుడే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇక్కడికి నాటు వేసేసేయండి. నేను వేసేసా కదా, నాటు వేసేయండి. వేసేసి పై బీడ్ దగ్గరికి తీసుకొచ్చేసి ఇక్కడే కట్ చేయొద్దండి. ఇక్కడికి దీన్ని ఇలా మనం నాటు వేసిన చాటే కట్ చేయకుండా పక్కకు తీసుకొస్తే నాటు ఎక్కడ వేసింది కనిపించదు, పక్కకి వెళ్ళిపోద్ది. ఇక్కడ కట్ చేయండి 2 బీడ్స్ అవతలకు తీసుకొచ్చేసి. ఓకేనా, ఇంకా ఇటు జాయింట్ ఇచ్చేసాము, ఇటు కూడా జాయింట్ ఇచ్చేద్దాం. నాటు వేసేస్తున్నాను. సేమ్ అలాగే ఇచ్చేయండి. నేను ఇస్తూ మీతో మాట్లాడుతూ ఉంటా బీడ్ వర్క్ గురించి. మన సబ్స్క్రైబర్స్ పూర్తిగా అల్లే విధానం షేర్ చేయమన్నారండి, అందుకని చెప్పేసి మీరు వేసుకోండి అని చెప్పలేకపోతున్నాను అనమాట. వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇక్కడ ఎలా వేయాలో మాకు అర్థం కావట్లేదండి అన్నారు. ఇదిగోండి ఎలా ఉంది కదా, ఇటు వేసేసాం. సేమ్ ఇలాగే మీరు వేసేయండి. వీడియో స్కిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసేసుకోండి. జాయింటే కాబట్టి, లేదు బీడ్ వర్క్ గురించి వినాలి అనుకున్న వాళ్ళు వీడియోని
చూస్తూ వేయండి. ఓకేనా? ఇదిగోండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ అసలు ఎక్కడ దొరుకుతాయండి అని అంటున్నారు. బీడ్స్ అండి మీకు ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి, లేదు అంటే ఆన్లైన్లో అంటే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా షాపుల్లో ఎక్కడ దొరుకుతాయి అంటే మీ ఊర్లో ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదు కాబట్టి ఎక్కడ దొరుకుతాయో నేను చెప్పగలను. అంటే బీడ్స్ ఎక్కడ అమ్ముతారో మీకు ఏ షాపుల్లో దొరుకుతాయో నేను చెప్పగలను, కానీ మీకు ఊళ్ళో ఎక్కడ దొరుకుతాయో నేను చెప్పలేను కదండి. మీ ఊళ్ళో నాకు తెలియదు కదా ఎక్కడ అమ్ముతారో. మీరు మీ ఊళ్ళో ఎక్కడ ఉంటున్నారు అక్కడ ఫ్యాన్సీ షాపుల్లో ప్రయత్నించండి. లేదు అంటే ఇప్పుడు తలంబ్రాలుకి సంబంధించి పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు కదండి, అక్కడ కూడా దొరుకుతున్నాయంట. కానీ క్వాలిటీ చక్కగా ఉందా లేదా చూసి తీసుకోండి. అక్కడ 100 గ్రామ్స్ హాఫ్ కేజీ లెక్క అంటండి ఇచ్చేది, ప్యాక్ హాఫ్ కేజీ అంట. 200కే మొన్న వైట్ బీడ్స్ తీసుకొచ్చారంట. ఒకళ్ళు అన్నారు, అమ్మో చాలా కాస్ట్ చెప్పారు పద్మగారు మీరు అన్నారు. నేను అమ్మను కదండి, ఊరికే మీరు ఎంత ఉంటాయంటే అని చెప్పా అంతే. క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్ అనేది మీరు చూసి తీసుకోండి అబ్బా. ఓకేనా? కామెంట్ బాక్స్లో చాలామంది అడిగారనమాట ఈ క్వశ్చన్. బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి వరకు నేను చెప్పగలనండి. క్వాలిటీ, క్వాంటిటీ నాకు తెలియదు కదండి. షాపు ఓనర్ గారిని అడగండి మీరు. ఇవి మేము ఇలా అల్లుకోవాలనుకుంటున్నాము, పై లేయర్ పోతుందా ఉంటుందా అని చెప్పి నన్ను కాదండి మీరు అడగవలసింది. మీరు ఎక్కడైతే ఏ షాపులో అయితే కొంటున్నారో బీడ్స్ అనేవి ఆ షాపు ఓనర్ గారిని అడగండి. చెప్పండి ఇలా మేము అల్లుకోవాలండి, ఇలా తలంబరాలకు కాదు, తలంబరాల్లో కలుపుతారు కదండి పెళ్ళిళ్ళప్పుడు, తలంబరాలు పోసేటప్పుడు కలుపుతున్నారు కదా, ఈ బీడ్స్ మేము ఇలా అల్లుకోవాలి, ఉంటవా చాలా రోజులు అని అడగండి. అడిగి తీసుకోండి. మీరు షాపు ఓనర్ గారే చెప్తారు ఉంటే ఉంటాయమ్మా లేకపోతే ఉండవమ్మా అని. ఉండవు అన్నారు అనుకోండి, అల్లిక నేర్చుకుంటాం వరకు అయితే తెచ్చుకోండి కొంచెం 100 గ్రామ్స్ అలా. పూర్తిగా అన్ని వస్తువులు అల్లాలంటే ఈ పై లేయర్ పోతుంది అంటే తెచ్చుకుని వేస్ట్ అండి. మనకి కష్టపడి అల్లేటప్పుడు అండి మనకి రూపాయి పోయినా మంచి క్వాలిటీ తెచ్చుకోండి. బీడ్స్ మాత్రం చాలా రోజులు ఉంటాయండి మనకి. ఇంకా లాస్ట్కి వచ్చేసానండి, ఇక్కడ కూడా గోల్డ్ బీడ్ యాడ్ చేసేయాలి. ఓకేనా? మన సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్ వేసారండి, మనకి టైం ఉండలేదు, ఇంకా మనకి అల్లిక అయిపోతుంది, ఇంకా మీకు ఆన్సర్ చేసేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లా మాట్లాడుతూ మీతో అల్లేస్తున్నాను ఇలా. ఇంకా ఇక్కడ కూడా గోల్డ్ బీడే తీసేసుకోవాలండి. ఓకేనా? ఇలా అయిపోయిందండి. ఇక్కడ కూడా ఒక నాటు వేసేయండి. వైరున్న వాళ్ళను కట్ చేయొద్దు, నాటు వరకు మాత్రమే వేసేయండి. ఇక్కడ ఒక చిన్న నాటు కదలకుండా మనకి ఈ జాయింట్ అనేది కదలదు. వైరున్న వాళ్ళలోన ఇలా ఒక చిన్న నాటు వేసేసి ఇక్కడికి మనకి వర్క్ అయిపోయింది అనమాట ఈ జాయింట్ కూడా. ఓకేనా? ఇదిగోండి, ఇటు జాయింట్ ఇచ్చేసాము, ఇటు జాయింట్ ఇచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఫ్రంట్ బ్యాక్ సైడు రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ భాగం అల్లేద్దాం. ఈ కాలు భాగం ఉంది కదా, కొంచెం వేస్తాను, మరలా పార్ట్ 3లో మరికొంత వేద్దాం. ఇదిగోండి ఇలా ఉంటుంది, మీకు ఓపెన్ అయిపోద్ది. ఇటు ఓపెన్గానే ఉంటుంది. ఇటు తర్వాత చేద్దామండి. ఇంకా ముందు ఈ కాలి భాగం వరకు వేసేద్దాం. ఇప్పుడు మనకు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో 1 2 3 4 5 6 7 బీడ్స్ ఉంటాయి. బ్యాక్ సైడు ఇటు షీట్కి 1 2 3 4 5 6 7 ఉంటాయి. ఇప్పుడు జాయింట్ ఇచ్చాం కదండి, ఇక్కడ రైట్ 1 బీడు, లెఫ్ట్ 1 బీడ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ కాలి భాగం వేయటానికి డార్క్ కలర్ తీసుకుందాము. మీకు వైలెట్ వేస్తానని అన్నా కదా, ఆరెంజ్ వేద్దామండి. వైలెట్ ఇక్కడ బ్లూ వేసేసాం కాబట్టి డార్క్ కలరు వైలెట్ని పక్కన పెట్టేసి ఆరెంజ్ నేను బంచెస్ తీసుకుంటున్నా. ఆరెంజ్ కలర్ వేద్దాము ఎలా ఉంటుందో, ఎందుకంటే మనకి పట్టు వస్త్రాలు కూడా ఎక్కువ ఆరెంజే ఉంటుంది కాబట్టి వినాయకుడికి ఆ లుక్ ఇద్దాము. అందుకని చెప్పేసి నేను బంచెస్లో వాడుతున్నానండి. ఇవి కూడా 6 mm సైజేనండి. ఇదిగోండి నేను ఇలా తీసేసుకున్నాను. ఇదిగోండి ఒక బంచ్ అయితే మనకి ఇన్ని వచ్చాయి. చూద్దాం ఎన్ని బంచెస్ పడతాయో చూద్దాము. ఇదిగోండి బంచి ఇంత ఉంటుంది, ఇది ఇంత ఉంటుంది. ఇదిగోండి చూడండి,
ఒక్కొక్క బంచ్ అండి తక్కువ వస్తాయి, ఒక్కొక్క బంచ్ ఎక్కువ వస్తాయి. ఇంత వస్తుందని మనం చెప్పలేమన్నమాట. పొడవు అనేది భలే, ఒక్కొక్క బంచ్ అండి భలే పొడవు వస్తుంది. ఇది చాలా పొడవు వచ్చింది నాకు. మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి, అస్సలు ఇంత ఇలా వచ్చాయండి. ఇది ఒక బంచ్ అంట, ఇది ఒక బంచ్ కింద లెక్క వేసి ఇచ్చాడు. ఇది ఒక బంచ్, 4 బంచెస్, ఈ 2 బంచెస్ని 4 బంచెస్ కింద పెట్టించాడు అనమాట ఆన్లైన్లో నాకు. ఇంకా రిటర్న్ అందుకే చెప్తానండి, మీరు ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు బీడ్స్ రిటర్న్ ఆప్షన్ ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోమాకండి. ఓకేనా? ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదాము. వెనక నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ ఉంది నా వైరు, ఇదిగోండి. ఈ ఫస్ట్ బీడ్ 7 బీడ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ నుంచి కాలి భాగం అనేది వినాయకునికి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, ఇదిగోండి ఇది వేస్తాం. ఫస్ట్ 1 2 3 బీడ్స్ వరకు వేద్దాము. 1 2 3 ఎక్కించేసుకోండి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ గోల్డ్ బీడ్, ఆరెంజ్ బీడ్ 2 బీడ్స్ ఉన్నాయి. 2 ఆరెంజ్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇంకా ఆరెంజ్ అనండి వేసేది మనం పూర్తిగా. ఇలా డార్క్ కలర్ తీసుకోండి అబ్బా మీరు. ఇక్కడ ఈ భాగం మాత్రం డార్క్ తీసుకోండి, లైట్ కలర్ తీసుకుంటే అందం ఉండదండి. మంచి భాగానికి మెరూన్ కానీ, రెడ్ కానీ, స్నఫ్ కానీ, బ్లూ కానీ, వంకాయ రంగు కానీ ఏదైనా డార్క్ తీసుకోండి. నిండు డార్క్ పింక్ తీసుకోండి, అలా ఏదైనా. ఇక్కడ వైట్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ డార్క్ ఇచ్చేయండి. చూద్దాం ఈ ఆరెంజ్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దామండి. ఇలా 2 బీడ్స్కి అయితే వేసేసాం. థర్డ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 గోల్డ్ 1 ఆరెంజ్ ఉంది, 2 ఆరెంజ్ యాడ్ చేస్తున్నాను. ఓకే అండి, 3 బీడ్స్ వరకు వేసేయండి, ఆపేసేయండి. ఆపేసి ఈ బీట్ను వదిలేసేయండి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా, 7లో 3 బీడ్స్కి వేసాం. 4th బీట్ని ఆపేసేయండి. ఇక్కడికి తీసుకొచ్చేయండి వైర్ని, 5th బీట్ దగ్గరికి తీసుకొచ్చేయండి. దీన్ని ఉపయోగించం మనం. ఇలా ఇలా తీసుకొచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడికి, ఇక్కడ దీనిలో నుంచి ఇలా తీసుకురావద్దండి. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చి మనకి ఇక్కడ కనిపించకూడదు వైర్ అనేది. కాలి భాగం కదండి వేస్తున్నాము, ఇక్కడ ఒక సపరేట్ చేస్తున్నాం. దీన్ని కాలి భాగం రావడానికి సపరేట్ చేస్తున్నాం అనమాట. ఈ బీడ్లో తీసుకొచ్చేయండి. ఓకేనా? ఇక్కడ 3 బీడ్స్కి వేసేసాం. ఈ బీడ్ను వదిలేసాం. 4 బీడ్స్ అయిపోయాయి. ఇక్కడ ఇది 5th బీడ్, 6th బీడ్, 7th బీడ్. ఇక్కడ 1 బీడ్ ఉంది. వీడియో ఇంకా చూడండి కొత్త వాళ్ళు, ఎందుకంటే పార్టేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ నడుం భాగాన్ని పార్టేషన్ చేస్తున్నాం. అది ఎలా చేస్తున్నాం అనేది ఇక్కడే కన్ఫ్యూజన్గా ఉంటుంది మీకు. వీడియోని చూసి తర్వాత అల్లుకోండి. ఇదిగోండి ఇలా. నేను ఈ బీడ్కి ఏం చేయలేదు, అసలు దీన్ని వదిలేసాను. ఓకేనా? ఇక్కడ ఈ బీడ్కి మరలా 3 బీడ్స్ యాడ్ చేశాను. ఇది ఒకటి గ్రహించండి. ఈ బీడ్ వదిలేసాం. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ అంటే పార్టేషన్ చేసాం కదా, ఈ 3 బీడ్స్లో సెకండ్ బీడ్. ఇక్కడ 2 బీడ్స్ యాడ్ చేసేద్దాం. ఇలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ 7 బీడ్స్కి 3 బీడ్స్ ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ పార్టేషన్ చేసేసాము. కాలు సపరేట్ కనిపించాలి కదా, ఈ కాలు ఆ కాలు కలవకుండా సపరేట్ కావాలి అంటే ఈ బీడ్ను వదిలేయాలి. ఓకేనా? మరలా 3 బీడ్స్కి వేసేసాను. ఇంకా ఈ సైడ్న జాయింట్ బీడ్ ఉంది కదండి, దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మనం ఇదిగోండి ఇక్కడికి జాయింట్ ఇచ్చాను చూసారా, దీనికి దీనికి ఇక్కడికి ఈ బీడ్. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి.
4th బీడ్ అవుతుంది జాయింట్ బీడ్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి తిప్పండి. స్టార్టింగ్ బీడు 1 2 3 తీసుకోండి. 1 బీడ్ వేస్తున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. ఇదిగోండి పార్టేషన్ చక్కగా కనిపిస్తుంది మీకు. 1 2 ఇలా. సెకండ్ బీట్కి నీడిల్ తీసుకొస్తున్నాను. మరలా ఇక్కడ 1 2 మరలా థర్డ్ బీట్లోకి కూడా నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 1 2 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి. అక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ అండి. 2 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి. నాకు వైర్ కూడా అయిపోవచ్చిందండి. ఇలా ఓకే అండి. 3 బీట్స్కి యాడ్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పార్టేషన్ చేసుకోవాలి. ఇక్కడ వదిలేసేయాలి. వదిలేసి ఇక్కడ 1 బీట్ తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడ 1 బీడ్ ఉంది. ఇదిగోండి ఈ బీడు, ఈ గోల్డ్ బీడు ఆపోజిట్ గోల్డ్ ఉన్నది కదా అది తీసేసి ఇదిగోండి 1 బీట్ ఎక్కించుకుని ఇక్కడ ఈ గోల్డ్ ఇక్కడ నుంచి వేసేయండి. అడ్డ బీటు ఇది పార్టేషన్ ఇక్కడ చేసాం. ఈ 1 బీడు ఇక్కడే మీరు చూడవలసింది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదండి గోల్డ్ బీడ్స్ వదిలేసినవి ఇక్కడ. ఓకేనా. మరలా 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయండి. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు 3 బీడ్స్ వేసేసాం. వేసిన తర్వాత ఈ బీడ్ని కదిలించద్దు, అసలు దీన్ని పట్టుకోవద్దు. 4th బీడ్ అలా ఉంచేయండి. 1 బీడ్ తీసుకుని దాన్ని కలిపేయండి. 3 బీడ్స్ అయిపోయింది. ఇంకో బీడ్ తీసుకుంటున్నాను. 4 బీడ్స్ అంటే పార్టేషన్ ఒక కాల్ చేసేసాం. ఈ ఒక్క బీడ్తోనే మనకి పార్టేషన్ అనేది అయిపోయింది. ఇదిగోండి 4 బీట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 4 బీట్ కూడా రావాలి. ఓకేనా. ఇలా అసలు మనం కదిలించలేదు. పార్టేషన్ అయిపోయింది కదండి. కాలు అక్కడికి నాటు వేసేసేయండి. వేసేస్తే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కాలు వేయటానికి నాటు వేసేసి అక్కడ కట్ చేసేయండి వైరు. ఒక కాలు అయితే వేసేసాం. ఇంకొక కాలు కూడా వేసేద్దాము. ఇదిగోండి చూడండి. మరలా వీడియో మీకు డౌట్ ఉంటే ఈ కాలి భాగం ఎలాగో నేను మరలా అప్లోడ్ చేయడానికి కుదరదండి. అందుకని ఒక్కసారి క్లియర్గా చూసేయండి వెళ్ళేవాళ్ళు. ఓకేనా. ఇదిగోండి ఇంక ఇక్కడ వేసేద్దాము. ఇక్కడ వేసేసాం కదా, ఇక్కడి నుంచి కవర్ చేసుకోదాం. మరలా ఎక్కించేసాను. ఇదిగోండి ఇలా ఈ కాలు వేద్దాం. ఇక్కడ 3 బీట్స్కి వేసేసాం కదండి ఆల్రెడీ. 1 2 3 బీట్ వేసాం. జాయింట్ బీట్ ఉంది కదా, ఇక్కడ కూడా తీసుకొచ్చేసింది. ఇక్కడ కూడా 1 ఆరెంజ్ 1 గోల్డ్ 2 ఆరెంజ్ వేద్దాము. యాడ్ చేసేస్తే ఇలా. నెక్స్ట్ ఫ్రంట్ 3 బీట్స్లోకి వచ్చేది. ఇక్కడ జాయింట్ అయిపోయింది 1 బీటు. ఫ్రంట్ బీట్ 3 బీట్స్లోకి తీసుకుందాం. 1 2 3 ఈ 3 బీట్స్కి వేయాలి. ఇక్కడ కూడా 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి. లూజ్ కవర్ అవుద్దండి మనకి లాగేటప్పుడు. ఇదిగోండి ఇలా. ఇదిగోండి కవర్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ బీట్. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేస్తున్నాను. నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేసి ఆపేద్దాం. ఈ బీట్కి వదిలేద్దాం, వేయకూడదు. దీనికి గ్యాప్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇచ్చిన తరువాత ఇక్కడ 1 బీట్ తీసుకోండి. ఈ 3 బీట్స్ అయిన తర్వాత 1 బీట్. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు జాయింట్ ఇచ్చేస్తున్నాం. 1 బీట్ తీసుకోండి. తీసుకుని
మధ్యకు రావాలి దీన్ని ఇలా. ఇగో చూడండి ఇలా మధ్యకి 1 బీట్ పెట్టి అడుగు నుంచి పై తీసుకురండి, పై నుంచి కిందకి కాదు బీడు. చూడండి వెనకాయ ఇక్కడ ఉంది కదా, ఈ బీడు అడుగు నుంచి తీసుకురావాలి పైకి. పైనుంచి తీసుకొస్తే మరలా మీకు రాదు. ఇదిగోండి ఇలా కూర్చుంటుంది చూడండి. ఈ ఒక్క బీడ్ ఇదిగోండి, చూసారు కదా, అడుగు నుంచి తీసుకొస్తే ఇక్కడ పడిపోయింది. ఈ బీడ్ 1 బీడు, ఎక్కించిన బీడు 2, ఈ బీడు 3 బీడు, ఇది ఇప్పుడు ఎక్కించేది 4th బీడు. ఇలా పైకి. ఇక్కడే మీకు కొత్త వాళ్ళకి కన్ఫ్యూజన్, పాత వాళ్ళు వేసేస్తారనుకోండి. ఇదిగోండి ఇక్కడ పార్టేషన్ అనేది అయిపోయింది మనకి. దీనికి కాలు భాగం అనేది సపరేట్ చేసేసాం. ముందు ఇలా సపరేట్ చేసుకుంటే అండి ఈజీగా ఉంటుంది అన్నమాట అల్లిక అనేది. ఓకేనా. నెక్స్ట్ పార్టేషన్ అయిపోయిందండి. మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇంకొకసారి అడుగు బీడ్లో నుంచి కొంచెం ఇక్కడ మనం అల్లేటప్పుడు లాగుతూ ఉంటాం కదా, అందుకని మరలా ఈ బీడ్లోకి డబల్ ఏం చేయలేదు, ఉత్తినే ఒక్కసారి వైర్ని తీసుకొచ్చేసాం ఇలా. ఓకే అండి. ఇది ఇప్పుడు మనం పార్టేషన్ అయితే చేసేసాం వినాయకుడికి కాళీ భాగము. ఇదిగోండి చూసారు కదా, ఇక్కడ పార్టేషన్ అనేది ఇక్కడ ఈ గ్యాప్ అనేది రావాలండి. ఇక్కడే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త. ఓకేనా. ఇదిగోండి ఈ కాళీ భాగం దగ్గర ఇక్కడ మీరు సెట్ చేసుకుంటాం, కుదరకపోతే కాలి భాగం అనేది మనకి రాదు. పార్టేషన్ అయిపోయిన తర్వాత ఈ రౌండ్కి ఎన్ని బీట్స్ వచ్చాయో ఒక్కసారి చూసేయండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా. 8 బీట్స్ ఇక్కడ రావాలి, మీకు 8 బీట్స్ రావాలి. ఈ 8 బీట్స్కే ఇప్పుడు మనం కాలు అనేది వేస్తాం అనమాట. ఇదండి ఈనాటికి వీడియో. అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కొత్త వాళ్ళైతే ఇక్కడే ఒక్కసారి చూడండి అల్లేటప్పుడు, ఎందుకంటే ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే వేసేస్తారు అనుకోండి. 1కి 2 సార్లు చూడండి. వీడియోని మాత్రం నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఈ కాలు భాగం మనకు రెడీ అయిపోద్ది. మీరు వచ్చే వీడియోకి ఈ వీడియో ఎంతతో ముగించేసేద్దామండి. ఇంకా మీరు నెక్స్ట్ వీడియోకి పనికిరాని పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, ఇదిగోండి పనికిరాని ఇలా మెత్తగా ఉండాలండి కవర్లు. ఇలా పనికిరాని పాలిథిన్ కవర్, దీని లోపల మనం ఇలా పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ ఏ వేస్తే మీరు ఆ కలర్ తెచ్చుకోండి. ఇక్కడ నేను వైట్ వేసాను కాబట్టి ఇక్కడ వైట్ సెట్ చేస్తున్నాను. ఎల్లో వేసుకున్నా పర్లేదు, వైట్ సెట్ చేసుకోవచ్చు. రెడ్ వేసుకుని వైట్ సెట్ చేస్తేనండి కొంచెం ఒక రకంగా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమేమి పెట్టుకోవచ్చు అంటే ఇలా ఫిల్లింగ్కి కొంతమంది క్లాత్ పెడుతున్నాం అంటున్నారు, దూది పెడుతున్నాం అంటున్నారండి. మరలానో మనం టెడ్డీ బేర్స్ అల్లుతారు చూసారా, లోపల స్టఫ్ చేస్తారు, అవి కూడా పెడతారంటండి. ఓకేనా. వీటిలో మీకు ఏవి మీకు అనుకూలంగా ఉంటే అవి పెట్టేసేయండి. లేదు మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉపయోగపడుతుంది. ఇదండి వీడియో ఈనాటికి. వినాయకుడైతే మనకి నిలబడ్డ బుజ్జి వినాయకుడైతే ఇక్కడ వరకు వచ్చేసారు మనకి. ఇంకా ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మరలా ముందుకు వెళ్ళిపోదాం. ఈ కాలు భాగం ఎలా వేయాలో చూసేద్దాము. చూడండి ఎంత అందం వచ్చారో కాలు. గొలుసు పాటు కూడా బాగానే ఉందండి. ఆరెంజ్ కూడా డార్క్ వేసుకోండి అబ్బాయి, ఏదైనా బాగానే అనిపించింది నాకైతే. ఓకేనా. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుందండి ఈ వినాయకుడిని మాత్రం. ఇంకా వీడియో క్లోజ్ చేసేస్తున్నానండి ఈ వీడియోని. ఇంకా మీరు ఒక లైక్ ఇచ్చారో లేదో చెక్ చేసుకుని లైక్ ఇచ్చేయండి. అల్లుకున్న తర్వాత డన్ అనేసేయండి చాలు. ఇంకా మీరు ఈ వీడియో అంతటితో క్లోజ్ చేసేసి నెక్స్ట్ వీడియోలో మరలా మేము ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. ఇంత మటుకు చక్కగా నీట్గా అల్లుకోండి. ఓకే అండి. నమస్తే.